నేషనల్ సిల్క్ ఎక్స్పో వాళ్ళు పెట్టిన ఈ ఎగ్జిబిషన్స్ ఈరోజు 14th నుంచి ఈ నెల 21st వరకు ఈవెంట్ మేనేజ్మెంట్ వాళ్ళు నిర్వహించే ఈ ఫంక్షన్ హాల్లో వివిధ రాష్ట్రాల నుంచి చేనేత కార్మికులందరూ కూడా రావడం జరిగింది. ముఖ్యంగా చేనేత కార్మికులకు చేయూతనివ్వాల్సిన అవసరం ప్రతి ఒక్కరి మీద ఉంది. నేతన్నలను కాపాడుకోవాల్సిన అవసరం కూడా ఉంది. చేనేత వస్త్రాలను ధరించాలి, నేతన్నలకు మనము సహకారం అందించాలి, వాళ్ళ ఉపాధికి మనం అండదండగా ఉండాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నేతన్నలకు వెన్నుదన్నుగా ఉండే విధంగా మొన్న జనవరిలో 168 కోట్లతోటి నిధులు కూడా విడుదల చేయడం జరిగింది. అభయహస్తం పథకం ద్వారా 3 విభాగాలుగా నేతన్నల కోసం నేతన్నలకు పొదుపు నిధి, నేతన్నలకు భద్రత, నేతన్నలకు భరోసా 3 రకాలుగా కల్పించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకొని జీవోని పాస్ చేయడం జరిగింది. ఎందుకంటే రాష్ట్రానికి రైతు ఎట్లా వెన్నుముకనో చేనేత కార్మికులు కూడా వెన్నుముక. వాళ్లకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండదండలుగా ఉండాలనుకొని ముఖ్యమంత్రి గారు ఈ పథకాన్ని తీసుకురావడం జరిగింది. దాంట్లో భాగంగా ఏ రాష్ట్రం నుంచి మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి మన కార్మికులకు ఏ విధంగానైతే భరోసా ఉంటున్నామో అట్లాగే వివిధ రాష్ట్రాల నుంచి వివిధ రకాల చేనేత కార్మికులు వచ్చి ఇక్కడ వాళ్ళ ఉత్పత్తులను కూడా మన తెలంగాణ ప్రజలకు అందించే విధంగా ఈ స్టాల్స్ ద్వారా ఈ ప్రదర్శన తెలంగాణ ప్రజల కోసం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈవెంట్ మేనేజ్మెంట్ ఆర్గనైజర్సు మేనేజర్ గారు అందరూ కూడా మరి ముందు కూడా తెలంగాణ ఆడబిడ్డలకు చీరలంటే ఎంతో మక్కువ ఉంటుంది. అది మంచి నాణ్యతతోటి మంచి రేట్ తోటి డైరెక్ట్ వీవర్స్ దగ్గర నుంచి అయితే మాకు కూడా కొనుక్కోవడానికి ఆడబిడ్డలకు నచ్చిన కలర్స్ కానీ రేటు కానీ క్వాలిటీ కానీ అందుబాటులో ఉంటుంది. కాబట్టి ఇంకా ముందు ఈ ఆర్గనైజర్స్ ఇంకా మంచిగా అన్ని చోట్ల ఇక్కడ హైదరాబాద్తో పాటు తెలంగాణలో ఉన్న మిగతా జిల్లాల్లో కూడా ఈ ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తే, ఎందుకంటే అందరూ కూడా హైదరాబాద్ వచ్చి కొనుగోలు చేయలేరు. కాబట్టి వీవర్స్ రేటు డిస్టిక్లలో ఉన్న వాళ్ళకు కూడా అందాల్సిన అవసరం ఉంది. కాబట్టి డిస్టిక్స్లో కూడా మీరు ఇలాంటి స్టాల్స్ ఇలాంటి ఎగ్జిబిషన్స్ పెడితే బాగుంటుందని నేను ఆశిస్తున్నాను. నమస్కారం అండి. నేషనల్ సిల్క్ ఎక్స్పో కోఆర్డినేటర్ సతీష్ కుమార్ నా పేరు. దీనికి ఆర్గనైజర్ జయేష్ కుమార్, జగదీశ్వర హస్తకళ వికాస్ కమిటీ అనే పేరుతో ఒక ఎగ్జిబిషన్, ఒక సొసైటీని ఫామ్ చేస్తున్నాము. కరెక్ట్ 25 ఏళ్ళుగా మేము ఆల్ ఇండియా లెవెల్లో జరిపిస్తున్నాము. ఇక్కడ కళింగ కల్చరల్ ఈ 14 నుంచి 21 జరిపిస్తున్న ఈ ఎగ్జిబిషన్కి కలకొండ రమ్య మేడం గారు ఇనాగ్రేషన్ ఈరోజు వీలు పడింది కాబట్టి ఈరోజు ఇనాగ్రేషన్ చేపిస్తున్నాము. అసలు ఇక్కడ ఏమరా అంటే టోటల్ మనం తెలంగాణ ఎత్తుకుంటే గద్వాలని, పోచంపల్లిని, ఆంధ్రప్రదేశ్ మంగళగిరి, కలంకారి, కర్ణాటక ఎత్తుకుంటే మైసూర్ సిల్క్, తమిళనాడు ఎత్తుకుంటే తమిళనాడు కంచిపట్టు, ధర్మావరం, అంటే ప్రతి స్టేట్లో, అంటే ఇప్పుడు మధ్యప్రదేశ్ ఎత్తుకుంటే చందేరి, వెస్ట్ బెంగాల్ ఎత్తుకుంటే పొటెక్ పెంట్, టసర్ సిల్క్, బెనారస్, యూపీ నుంచి బెనారస్, చాలా ఐటాలు దగ్గర బెనారస్లో టాప్స్ అని, సూట్స్ అని ప్రతి ఒక్కటి వస్తుంది. జైపూర్ నుంచి సూట్స్, శారీస్, డ్రెస్ మెటీరియల్స్, బెడ్షీట్స్, హౌస్ ఫర్నిషింగ్ ప్రతి ఒక్కటి, అంటే ప్రతి స్టేట్ నుంచి ఎంపీ, యూపీ, వెస్ట్ బెంగాల్, ఏపీ, తెలంగాణ ప్రతి స్టేట్ నుంచి ఇక్కడ వచ్చి ఒకే గ్రూప్ కదా దగ్గర 50 అంగుళాలు, అంటే లక్ష పైన రకాలు వెరైటీలుగా శారీస్ అని, డ్రెస్ మెటీరియల్ అని ఇక్కడ ప్రదర్శించబడింది. ఇప్పుడు మేడం గారు చెప్పినట్టు గవర్నమెంట్ ఎన్నో రకాలుగా సహాయం చేస్తున్నారు. మెయిన్ నాన్ ప్రాఫిటబుల్ డైరెక్ట్ వీవర్ టు పార్టీ ఒక సొసైటీ మీద ఫామ్ చేసుకొని ఇక్కడ అయ్యే ఖర్చులు ప్రతి వీవర్ దగ్గర, అంటే ఎక్కువ మినిట్ దగ్గర 10 రూపాయలు, తక్కువ మినిట్ దగ్గర 5, అట్లా ప్రతి వీవర్కి మేము సహాయం చేస్తూ నాన్ ప్రాఫిటబుల్ ఒక సొసైటీ మార్చి స్వచ్ఛందంగా జరిపిస్తున్నాం. అందువల్ల ఏమరంటే ఇక్కడ హైదరాబాద్ నివాసులు ప్రతి ఒక్కరు ఇంకా రాబోయేదంతా ఇంకా ఆషాఢం అని, శ్రావణ మాసం అని, బతుకమ్మ ప్రతి పండగలు, మ్యారేజ్లు ఇంకా స్టార్ట్ అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్క హైదరాబాద్ నివాసులు అందరూ వచ్చి ఇక్కడ జయప్రదం చేసి పర్చేజ్ చేసి మమ్మల్ని సంతోషంగా పంపించాలని కోరుతున్నాను.